హాయ్ ఫ్రెండ్స్. కష్టపడితే ఎవరైనా సక్సెస్ కావచ్చని మనం నమ్ముతాం. కానీ మన విజయం వెనుక మనకు తెలియని ఒక అదృశ్య శక్తి ఉందని, అదే మన DNA అని శాస్త్రవేత్తలు ఇప్పుడు బాంబు పేల్చారు. మనం ఎంత చదువుకుంటాం, ఏ ఉద్యోగం చేస్తాం, ఎంత సంపాదిస్తాం అనేది మనం పెరిగిన వాతావరణం కంటే మనకు పుట్టుకతో వచ్చిన జన్యువులే 70-90% వరకు నిర్ణయిస్తాయట. ఆ సంచలన పరిశోధన ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధన జర్మనీలో ట్విన్ లైఫ్ ప్రాజెక్ట్ మరియు స్వీడన్లో లుండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించారు. పర్సనాలిటీ సైకాలజిస్ట్ పెట్రీ కార్జోనియస్ నేతృత్వంలో బృందం సుమారు 880 మంది కవలలపై సుదీర్ఘ అధ్యయనం చేసిందట. వీరి పరిశోధన వివరాలు ప్రతిష్టాత్మక సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం కోసం ఒకే ఇంట్లో పెరిగిన ఒకేలా ఉండే, వేరుగా ఉండే కవలలను గమనించారు. 23 ఏళ్ల వయసులో వారి ఐక్యూ పరీక్షించి 4 ఏళ్ల తర్వాత వారు ఏ స్థాయిలో ఉన్నారో లెక్క కట్టారు. ఒకే ఇంట్లో ఒకే వాతావరణంలో పెరిగినా వారి మధ్య ఉన్న సక్సెస్ తేడాలకు కేవలం వారి DNA మాత్రమే ప్రధాన కారణంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. పరిశోధనలో తేలిన అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే, ఐక్యూ, సామాజిక హోదా మధ్య ఉన్న సంబంధంలో దాదాపుగా 69-98% వరకు జన్యువుల ప్రభావం ఉందని తేలింది. అంటే మనం తెలివిగా ఆలోచించటం, అవకాశాలు అందిపుచ్చుకోవటం ఇలాంటివన్నీ మనకు పుట్టుకతోటే బై డిఫాల్ట్గా వస్తాయని, వాతావరణం పాత్ర కేవలం అతి స్వల్పమని సైంటిస్టులు చెబుతున్నారు. చాలామంది ధనవంతుడి ఇంట్లో పుడితేనే సక్సెస్ అవుతాం అనుకుంటారు. కానీ డాక్టర్ కజోనియస్ ప్రకారం ఆ సిల్వర్ స్పూన్ కంటే మన DNAనే పవర్ఫుల్ ధనవంతుల పిల్లలు సక్సెస్ కావడానికి కారణం కేవలం వారి ఆస్తి మాత్రమే కాదు, ఆ తెలివితేటలిచ్చే DNA కూడా వారికి వారసత్వంగా రావటమే అని, అందుకే పేదరికంలో పుట్టిన సరైన DNA ఉంటే వారు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని ఈ స్టడీ చెబుతోంది. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? చాలామంది పేరెంట్స్ తమ పిల్లల సక్సెస్ కోసం నిరంతరం ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ ఈ స్టడీ ఏం చెబుతోందంటే, పిల్లల భవిష్యత్తుపై పేరెంట్స్ కంట్రోల్ చాలా తక్కువ. ఒక మొక్క ఎలాంటి పండునిస్తుందో ఆ విత్తనంలోనే ఉన్నట్టుగా ఒక వ్యక్తి ఎంతమేర సక్సెస్ అవుతాడో వారి జన్యువుల్లో దాగి ఉంటుంది. ఇది పేరెంట్స్కి ఒక రకంగా ఊరటిచ్చే విషయమే. చూసారుగా, మనం ఎవరమనేది మన DNA నిర్ణయిస్తుంది. అయితే దీనివల్ల కష్టపడడం మానేయాలని కాదు, మనకు సహజంగా వచ్చే టాలెంట్ గుర్తించి ఆ దిశగా వెళితే విజయం సులభమవుతుందని అర్థం చేసుకోవాలి. ఈ DNA మిస్టరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.